ప్రైజ్ లార్డ్. ఆగస్టు 24 తారీఖు అలాగే సండే దేవుడు మమ్మల్ని బట్టి యూట్యూబ్లో చూస్తున్న వారికి కలవడం మందిలో ఉన్న వారికి నా హృదయపూర్వకంగా చూస్తున్నాను. అపొస్తలుల కార్యాలు అధ్యాయం 8వ చదవడం మొదటి మాట చదవండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములలో భూమి దిగంతముల వరకు నాకు సాక్షులయ్యున్నారు. మనం ఇప్పుడు ఎలా ఉన్నామో ఆయన రాజ్యంలో కూడా విశ్వాసం కలిగి ఉండాలి, సాక్షిగా ఉండాలి. ఆయన శక్తి, ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడే మనం ముందుకు సాగగలగాలి. ఈ ఒక్క ఆదివారం మీరు రావడానికి పరిశుద్ధాత్మను బట్టి రాగలిగారు. పరిశుద్ధాత్మ ఎందుకంటే భయం కలిగి ఉంటాం పరిశుద్ధాత్మ అంటే. అలాగే దేవాలయంలో మనందరినీ కూడా ఎప్పుడైనా నాలో ఎవరైతే వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ బలాన్ని ఇస్తాడంట, శక్తిని మనకి ఇస్తాడట. అలాగే మాట చూడండి, లోకాసు వార్త 16వ అధ్యాయం 9వ వచనం. అతడు ఓదారపు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సంతోషాలతో ఉండేవాడు. లాజరు అంటే ఒక దరిద్రుడు ఉండెను. ఆయన కురుపులతో నిండిన వాడే. ధనవంతుని ఇంటి ఒకట ఉండి అతని బల్ల మీద పడి ఉన్న రొట్టె ముక్కలు తిని అంతేకాక ఆయన ఏం చేసేది, ముక్కలు వచ్చే కురుపులని దేవుడి స్తోత్రం. అందరినీ చూసినట్లయితే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు రాజు ఉందా పరిశుద్ధాత్మ, లాజరు ఉందా? లాజరు ఉండబట్టే కదా కుక్కలు వచ్చి నాకు పోయినా బాధ అనిపించట్లేదు. శుభ్రత చేయడానికి పంపించినట్లయితే నర్సులకు వచ్చేవాడు కుక్కలైన రసినప్పుడు శుభ్రత చేసేదాన్ని పంపించున్నాడు నమ్ముతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో బిడ్డని ఎంతగానో కాచారు అంటే రాజాన్ని ఎంతో ప్రేమతో ఆయన ఆ రాజుకి మంటలకి వెళ్ళి ఆ రెండు ముక్కలు తిన్నట్టు మనకు వస్తూ ఉన్నాం. ఎందుకంటే వండుకుని తిని వెళ్ళి సుమారు చేయగలిగారు రాజా చేయలేదు. అందుకని ఆ రాజుకి వెళ్ళేవారు. రాజా సంపూర్ణమైన ఆహారం ఎవరు? తండ్రి యేసుప్రభువు వారు పెట్టారు. కానీ రాజు ఎప్పుడు కూడా దేవుడు పెట్టిన ఆలోచన లేదు. ఎందుకంటే ఈ లోకంలో అమ్మాయిని ఎంజాయ్ చేయొచ్చు, లేదా వాహనాలతో ఎంజాయ్ చేయొచ్చు, రథాలు అనొచ్చు, పట్టు వస్త్రాలు అనొచ్చు, ఏది ఏమైనా నరుడికి ఒక డబ్బే, అంతకు మించితే ములుగుతూ ఎంజాయ్ చేయడానికి లేదు. ఈ 80 సంవత్సరాలు ఎంతో పోగొట్టు చేసి ఉండొచ్చు రాజు. కానీ నిత్య జీవుల స్థలం పరలోక తండ్రి దగ్గర ఒక లాజరు ఏం చేశారంటే, ఈ లోకంలో శ్రమ పడినప్పటికీ క్రైస్తవ శ్రమలో మంచిది అంటే నేను చెప్పే మాట ఇది. లాజరు శ్రమ పడడం అనుకోవచ్చు, ఎక్కడ స్థలాన్ని పొందుకున్నాడు సాక్షాత్తు ఆయన ఉపాసాన్ని కూర్చున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నమ్మితే చెప్పకూడదమ్మా. ఆయన ఉపాసాన్ని చిన్నగా కూర్చున్నాడు. నేను అనుకుంటాను, ఈ లోకంలో నింద వచ్చిందని, ఈ లోకంలో ఇబ్బందులు వచ్చాయని, ఈ లోకంలో బాధలు వచ్చాయని భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకు తెలుసా? బాధలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన చూచేవాడు వాడు సరస్వచ్చుగల దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనకు మళ్ళీ ఏం సరైనా సంతోషిస్తాడు. చచ్చగా చూస్తామండి, బ్రతకుండగా ఉండాలి కదా అనుకోవచ్చు. బ్రతకుండగా మనం ఇలా ఉన్నామంటే ఆయన కృపలేని ఉన్నామని, ఆయన కృపలేని ఉన్నామా, ఆయన ఉండబట్టే మనం ఇలా వచ్చాం. ఎంత సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు. ఎంతో ఆనందంగా కూర్చుంటే ఆయన మాట్లాడడానికి 6 రోజులు కూడా కష్టపడి 7వ రోజు సన్నిధిలో అడగ శక్తిని ఇచ్చి ఉన్నారు. యూట్యూబ్ లో చూస్తున్న వారు అలాగే మందిలో ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు ప్రేమగల మా దేవ దేవపాదయ ప్రేమ తండ్రి, మీరు లాజరు కోసం మాట్లాడి ఉన్నారు. నచ్చిన శరీరంలో మేము కోరుకుంటున్నాము, కానీ మాకు ప్రాణాన్ని మాకు ఇచ్చి ఎంతగానో మన తండ్రి సన్నిధిలో ఉండడానికి సహాయం ఇచ్చావు. తర్వాత నిత్య జీవితాలు స్థలమైన ప్రభావం సూర్యుడు సజ్జుడితో పని లేక అయ్యా తండ్రి మాతో ప్రభావం సొంత సోదరుడు రాజకీయ నమ్మచ్చు.
కుటుంబాత్మక అయ్యా అన్నత మాకు లేదు, ఎందుకంటే రాజరాజ శక్తివంతులు మేము కాదు. అయినను ప్రభువా మాకు స్థానిస్తున్నందుకు నాయన మీతో మమ్మల్ని కూర్చోబెట్టుకుంటున్నందుకు నాకు సల్లిస్తున్నాం. ఇంటిలో చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి బలపరచండి అయ్యా. సన్నిధికి వెళ్ళడానికి ఆదివారం అయినా అయ్యా తండ్రి నాయన మానేసి వచ్చిన వాళ్ళకు జ్ఞానం దయచేసి ఈ వాక్యం మా హృదయంలో దోచుకుని వెళ్ళాలి ప్రభా. ఆదివారం ప్రతి ఒక్కరు సన్నిధికి వెళ్ళాలి తండ్రి అయ్యా. ఆత్మ వరాలతో ఆహారం తినాలి తండ్రి. ఈ లోకంలో ఎంత తిన్న వ్యర్థమే ప్రభా. నా తండ్రి రాజు ఎంతో ఉల్లాసంతో ఉన్నాడు, తిన్నాడు, సుఖం లేదు ప్రభా. అగ్నిగుండంలో పడబడ్డ తండ్రి అయ్యా. రాజా తండ్రి ఒక్క చేతిలో చిటికిన వేలుతోనైనా వాడుకోవడం ప్రభా. అయ్యా నా తండ్రి రాజాను దిగలేదు తండ్రి అయ్యా. నా తండ్రి నైనేసే ఈ లోకంలో చెప్పినప్పుడు వినలేదు ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా ప్రభావండి అయ్యా. మీరు ఉండడానికి ఎంతో సేవకులు చూడండి. కృపాదయ ప్రేమ చూడండి. వారం దీవించి ఆస్వాదించి సేవకులు కూడా అలాగే తండ్రి అయినా ఎదురాళ్ళని అయ్యా మరుక్షణ తల్లిదండ్రులైన వారిని అయ్యా దీనులు తల్లులు కలుపులు అయిన తండ్రి అయినా రాజులేమి మంత్రులేమి అయ్యా పెద్ద పెద్ద వారి సమస్తమని ఈ చేతికి అప్పచెప్పుచున్నాం. సుఖశాంతులతో దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.